శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో తప సంస్కారముల గురించినటువంటి విశేషాల్లో మొదటి 2 భాగాల్లో మొదటి భాగం గురించి కొంత వివరాలు సేకరించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తప సంస్కారంలో పార్ట్ 2లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ప్రార్థన. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. తప సంస్కారంలోని మొదటి భాగంలో కొన్ని సంస్కారం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తప సంస్కారంలోని 2వ భాగంలో మరికొన్ని ఆచార వ్యవహారాల గురించి మనం తెలుసుకోవాలి. పంచ సంస్కారంలోని శారీరక రూపం మరియు వస్త్రాపహరణ మొదలైన కొన్ని అంశాల గురించి వివరించబడ్డాయి. అవిను సూక్ష్మమైనటువంటి అంశాలు. అంటే జీవి ప్రతి వ్యక్తి కూడా మొలతాడు లేకుండా ఉండకూడదు. అరై నాన్ కైర్ అని తమిళంలో పిలుస్తారు. ఇది ఎప్పుడూ ధరించాల్సిన అవసరం. 2వది అంతరీయం అంటే పంచ, ఉత్తరీయం అంగవస్త్రం అనగా పంచ పైన చుట్టుకునేది. కౌపీన ధారణం తప్పకుండా ఉండి తీరాల్సిందే. తరువాత ఎప్పుడు అంతరీయం మరియు ఉత్తరీయం తప్పక ధరించి ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండరాదు. కొన్ని సందర్భాలలో ప్రత్యేకించి ఈ కర్మకాండలు తర్పణం చేస్తున్నప్పుడు మాత్రమే అంతరీయం ఒక్కటే ధరించాలి. దానికి ఉత్తరీయానికి పని లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉత్తరీయం ధరించరాదు. మిగిలిన అన్ని సమయాల్లో 2 వస్త్రాలు కూడా తప్పక ధరించి ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ మధ్యకాలంలో అన్నీ తెలిసినటువంటి పండితులు కూడా ఒక పంచె వేసుకొని వెళుతున్నారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఎల్లప్పుడూ అంతరీయంతో పాటు ఉత్తరీయం కూడా వేసుకొని ఉండాలి. కౌపీనం అనేది నడుము వస్త్రం. ఇది మాత్రం కుట్టు పని లేని సహజమైనట్టి అంగవస్త్రము. వైదికులైతే కుట్టిన వస్త్రాలను ధరించకూడదు. కైంకర్య సమయంలో కేవలము నేసిన వస్త్రాలను మాత్రమే ధరించి తీరాలి. నలుపు కంబళి లేదా దుప్పటిని ఉపయోగించటం నిషేధం, వాడకూడదు. అలాగే చిరిగిపోయిన బట్టలు లేదా మాసిపోయిన బట్టలు ధరించటం కూడా నిషేధము. అలాగే పంచె కట్టుకునేటప్పుడు పంచె చివరి భాగాలు క్రింద వేలాడేటట్టుగా ధరించరాదు, గంగడోల్లాగా. అలాగే అంచులేని వస్త్రాలు అంటే పంచ, చీర మొదలైనవి ధరించరాదు. అంటే కంపల్సరీ ఎంతో కొంత అంచు అనేది ఉండాలి. అలాగే పంచ క్రిందకు జారకుండా దారాన్ని కానీ లేదా తాడును కానీ ధరించడం చాలా అవసరం. అలాగే తలను క్షవరం చేయకుండా శరీరాన్ని క్షవరం చేయడం తప్పు. అలాగే బ్రహ్మచారులకు అలాగే సన్యాసులకు కేవలం తల లేదా ముఖ క్షవరం మాత్రమే అనుమతించబడుతుంది. శరీరం యొక్క ఏ ఇతర భాగాలు క్షవర అనుమతి లేదు. గృహస్థులు సర్వాంగ క్షవరం అనగా జుట్టు కత్తించుకోవడం అనుమతించబడలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తలక్షవరం చేసినప్పుడు మొత్తం జుట్టు తీసివేయకూడదు, కొంత శిఖ ఉంచాలి. ఈ రోజుల్లో పూర్తి క్షవరం చేసేస్తున్నారు. మన పెద్దలు ఈ విషయాన్ని అధీకృతం చేయలేదు. సాధారణంగా తల పూర్తి క్షవరం అవైదికంగా భావిస్తారు. ఆళ్వారులు ఎన్నో పాశురాలలో పూర్తిగా క్షవరించిన తలలను అవైదిక సాంప్రదాయములకు సంబంధించినదిగా చెప్పి ఉన్నారు. అలాగే మీసం పెంచుకొనడం లేదా కత్తిరించుకొనడం కూడా
చేయకూడనటువంటి పని. అలాగే మన పెద్దలు ఎన్నడూ మీసము మాత్రమే ఉంచుకోలేదు, పూర్తిగా కత్తిరించుకునేవారు. వారి వర్ణాశ్రమ ప్రకారం లేదా మీసంతో పాటు గడ్డం రెండూ ఉంచుకునేవారు. కత్తిరించుకోకుండా ఉండటం శ్రేయస్కరం. అలాగే కొన్ని సందర్భాల్లో దీక్ష, భార్య గర్భవతి అయితే లేదా తల్లిదండ్రులు పరమపదం వెళ్ళిన మొదటి సంవత్సరం మొదలైన సమయాల్లో క్షవరానికి అనుమతి లేదు కనుక అప్పుడు గడ్డాలు, మీసాలు, జుట్టు అన్నీ కూడా ఎట్టబడతడ పెంచేస్తూ ఉంటారన్నమాట. అందుకంటే ఆ సమయంలో దాన్ని కత్తిరించడానికి, క్షవరం చేసుకోవడానికి అనుమతి లేదు. అలాగే పొడుగ్గా గోర్లను పెంచుకునటం కూడా సముచితం కాదు, దాన్ని సరిగ్గా కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలాగే పైన మనం ఇప్పుడు ఇతరులకు చెప్పుకున్నటువంటి కొన్ని అంశాలు వినడానికి, చూడటానికి కొన్ని వింతగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవిక కారణాలుగా చెప్పబడతాయి, పైగా సైంటిఫిక్గా కూడా తెలియబడతాయి. ఉదాహరణకు కైంకర్య సమయంలో గోర్లు పొడుగ్గా ఉన్నాయనుకోండి, అవి వారికి మరియు ఇతరులు కూడా హాని కలిగించవచ్చు. తర్వాత సువాసన అలంకరణ. మనిషి ఎక్కువగా లౌకిక అనుభవాలకు, ఆనందాలకు సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలి. సందేహం లేకుండా ప్రత్యేకించి శ్రీ వైష్ణవులు ఈ సువాసన అలంకరణ వాడటానికి దూరంగా ఉండాలనే విషయాన్ని మర్చిపోకుండా అర్థం చేసుకోవాలి. ముఖానికి అలంకరణ మొదలైనవి శారీరక అందమును మెరుగుపరుచుకున్నటకు సంబంధించినటువంటిది. ఎక్కువ గంధం లేదా చందనం మొదలైనవి పెట్టుకునుట. ఇక్కడ మితిమీరిన ప్రవృత్తి పైన మన దృష్టి. వర్ణాశ్రమ ధర్మ ప్రకారం గృహస్థులు ఆలయాలలో పెరుమాళ్ల ప్రసాదంగా కొంచెం గంధమును పంచినప్పుడు స్వీకరించాలి. ఎంబెరుమానుకు అర్పించినటువంటి చందనాన్ని ఉపయోగించడం తప్పు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సెలవిచ్చారు, మనం ఏమి తిన్నా, ఏమి చూసినా మొదట శ్రీమన్నారాయణునికి సమర్పించి ఆ తరువాతనే మనం తీసుకోవాలి అనేది శాస్త్రవచనం. భగవదర్పణ చేయనిదే ఏది కూడా స్వీకరించరాదు. మొదట భగవద్ అనుగ్రహం కోసం భగవదర్పణం, భగవత్ ప్రసాదం అంటారు. ప్రసాదం అంటే అనుగ్రహం. అలాగే పెరియాళ్వార్ తిరుపల్లాండులో అన్నారు, ఉడుత్ కడైందానెన్ పీతక వాడై ఉడుత్, ఉడుత్ కడైందానెన్ పీతక వాడై ఉడుత్. మనం ఎంబెరుమానికి అర్పించిన వస్త్రాలు లేదా పంచ మాత్రమే ధరించాలి. ఇదే సూత్రం మనం వాడేటువంటి, తినేటువంటి అన్నింటికి వర్తిస్తుంది. అన్ని పదార్థాలు మొదట శ్రీమన్నారాయణని ఆరగించి లేదా అనుగ్రహించిన తరువాతనే మనం వాటిని వినియోగించాలి లేదా వాడటం చేయాలి. నంబెరుమాళ్ యొక్క అవశేషములైనటువంటి పరిమళము, అలాగే పుష్పాలు మరియు చందనాన్ని ప్రత్యేకంగా అడిగి తీసుకొనవచ్చును. ఇది అర్చకులు ఇచ్చినప్పుడు ఇస్తే. భగవత్ ప్రసాదమైన భోగ్య బుద్ధితో అతిగా తీసుకోకూడదు. అది ఎంతవరకు అవసరమో అంతే మితంగా తీసుకోవాలి. శారీరక సౌందర్యానికి ఎక్కువ గంధమును కానీ లేదా చందనమును కానీ అదే పనిగా వాడరాదు. ఒక వ్యక్తి తనను తాను ఆధ్యాత్మిక చింతనలో ఉంచి శారీరక కోరికలు మరియు అనుభవాలకు దూరంగా ఉండాలి. ప్రపన్నులుగా మారిన తరువాత శరీర అనుబంధాన్ని పెంచేటువంటి చర్యలలో పాల్గొనడము అర్థరహితము. అందుకు బదులుగా వ్యక్తి యొక్క నిజమైన మరియు స్వాభావికమైనటువంటి అలాగే సహజ సిద్ధమైనటువంటి భావనతో మాత్రమే
భగవంతుని లేదా భాగవతుల యొక్క సేవపై దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చెయ్యాలి. ఎంబెరుమానుకు సమర్పించనటువంటి తమలపాకులను మనం తీసుకొని వేసుకోరాదు, ఆనందించరాదు. కానీ అవే తమలపాకులు ప్రసాద రూపంగా పంచినప్పుడు కొంచెం తీసుకొనవచ్చును. ఆకు వక్కలు కూడా గృహస్థులు మాత్రమే తినవలెను. పైగా వీటిని మాత్రం బ్రహ్మచారులు మరియు సన్యాసులు స్వీకరించి వాటిని ఇతరులకు ఇవ్వవచ్చును లేదా పంచవచ్చును. కానీ వాళ్ళు స్వీకరించి వాళ్ళు తినరాదు. అయితే చందనాన్ని మాత్రము బ్రహ్మచారులు అలాగే సన్యాసులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వీకరించరాదు. ఇది ఖచ్చితంగా చెప్పబడింది. అలాగే చెవులకు వేరువేరు మరియును బరువైనటువంటి చెవిరింగులు, పెద్ద పెద్ద పతకాలు ధరించడము సముచితము కాదు. రెండు సమానంగా ఉండాలి. ఒకటి ఎగుడు దిగుడుగా ఉండకూడదు. ఒకటి అలాగే చిత్ర విచిత్రమైన ఆభరణాలు ఇప్పుడు ధరిస్తున్నట్టుగా ధరించరాదు. బరువైన దుద్దులతో చెవి రంధ్రాలు సాగిపోయి ఆ సంభావన అనేది ఉంటుంది. అటువంటి భారీ చెవిరింగులను ధరించడం మానుకోవడం చాలా ఉత్తమమైనటువంటి క్రియ. తర్వాత తులసి ఆకులను చెవిపై పెట్టుకొనుట. కొన్ని సమయాలలో తులసిని కొంతమంది చెవిలో పెట్టుకుంటుంటారు, అది చాలా తప్పు. అలాగే మరికొన్ని అంశాలు కూడా చేర్చుకోవచ్చు. ఏందయ్యా అంటే శుక్రవారపు రోజును ఎక్కువగా భగవంతుని యొక్క సేవలోనే గడపాలి. కొన్ని రకాలైనటువంటి అంటే నల్ల సిర లేదా నల్లటి రంగులు ఇతరులను సమ్మోహించి నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా దేవతాంతరులను పూజించడం ద్వారా పొందబడతాయి. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి. రక్షణ కొరకు మెడలో, చేతిలో, కాళ్లకు తాయెత్తులు ధరించుట మన రక్షణ. తిరుమణ్ కాపు అంటే ఊర్ధ్వపుండ్రం మరియు భుజాల మీద శంఖ చక్రాలే మన రక్షణ. తిరుమణ్ కాపు అనగా ఊర్ధ్వపుండ్రం మరియు భుజాల మీద శంఖ చక్రాలే మనకు రక్షణ అని మన యొక్క వైష్ణవ సంప్రదాయంలో సూచించబడింది ప్రతి ఒక్కరికి. అలాగే శ్రీ వైష్ణవులు కూడా తరచూ రక్షణ కొరకు ఎరుపును, నల్ల రంగు దారాలను కట్టుకుంటూ ఉంటారు. ఎంబెరుమాన్ మాత్రమే మన రక్షణ. అలాంటి దారాలు ఎట్టి బస్సులో కట్టుకోకూడదు. శ్రీ వైష్ణవులు కేవలం తామర, తులసి మరియు పవిత్రమాలలు ధరించవచ్చును. ఇంకా ఏ విచిత్రమైనటువంటి మాలలు ధరించరాదు. అలాగే చేతి వేళ్లకు వెండి ఉంగరాలు ధరించడం శ్రేయస్కరము. అంటే బంగారం వద్దనా అని వద్దు. అలాగే ఆయుధాల సంపర్కములో ఉండటము. అలాగే మనం ఎంబెరుమాన్ ఆయుధాలపైనే ఆధారపడాలని దాని యొక్క అంతర్యం. అలాగే భగవాన్ భాగవతులు మరియు ఆచార్యుల ముందు పురుషుడు వారి శరీరంపై అంగవస్త్రాన్ని కప్పుకోకూడదు. అలాగే దాసవర్గం అనగా కైంకర్యమును చేసేవారి వర్గం. అంటే అలాంటి వారు దాసులు, కైంకర్యం చేసే దాసులు నడుం మీద అంగవస్త్రం కలిగి ఉండటం. అంటే శ్రీ వైష్ణవులు ఎప్పుడూ వారి శరీరం మీద అంగవస్త్రం ఉంచరాదు. కొన్ని దేశాచారాల అనగా నిర్దిష్టమైన ప్రదేశాల్లో ప్రత్యేక నియమాల ప్రకారం శీతల ప్రదేశాల్లో మనుషుడు వారి శరీరాన్ని వస్త్రాలతో, శాలువులతో మొదలైన వాటితో కప్పుకుంటారు. కానీ లౌకిక ప్రేరణతో సంభాషించడం మరియు అహంకారంతో జీవించి ఉండటం ఈ వైష్ణవులకు తగని పని. అలాగే మన కళ్ళల్లో కనికరము లేదా జాలి లేకుండా ఉండటం కూడా తప్పే.
ఎందుకని మన కళ్ళు ఎప్పుడు శాంతిని మరియు దయను వెదజల్లుతూ ఉండాలి, ఆగ్రహాన్ని కోపాన్ని కాదు సుమి. ఎందుకంటే శ్రీ వైష్ణవులు సహజంగానే దయ జాలి కలిగి ఉంటారు. కావున వారి కళ్ళు సహజంగానే ఆ గుణాలను బహిర్గతం చేస్తాయి. అలాగే దివ్య ప్రబంధానికి సంబంధించిన స్తోత్రాలు, రహస్య గ్రంథాలు మొదలైనవి సరిహద్దుల బయట విషయాల గురించి చర్చించటం నిషేధం. అలాగే మనం ఏది మాట్లాడినా లేదా ఏది చర్చించినా అవి కేవలము పూర్వాచార్యులు మనకు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తులపై మాత్రమే ఆధారపడి జీవించాలి. అలాగే ఎవరితోనూ గట్టిగా అరుస్తూ మాట్లాడరాదు. శ్రీరాముని కీర్తించేటప్పుడు మృదుపూర్వజ భాషతే అన్నాడు. నెమ్మదిగా మాట్లాడుతూ ఉండడం చాలా మంచిది. అలాగే అనవసరమైనటువంటి ముచ్చట్లు సంభాషణలు ఎప్పటికీ చేయరాదు. అలాగే అందరి ముందు గట్టిగా వికటాట్టహాసం చేయరాదు. పెద్దల ఎదుట భగవంతుని సన్నిధానంలో అంజలితో ఉండకపోవటం ఒక తప్పు. కైంకర్యంలో లేనటువంటి సమయంలో మన చేతులను అంజలి అనగా నమస్కారపు ముద్రలో మాత్రమే ఉంచుకోవాలి. చేతిలో భిక్షపాత్రను పట్టుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడరాదు. నెక్స్ట్, ఆహారపు ధాన్యాల కొరకు భిక్షాటన చేయడం బ్రాహ్మణ ధర్మం యొక్క ఒకానొక భాగము. మన యొక్క సాంప్రదాయంలోని అనేక గొప్ప పండితులు, కూరతాళ్వార్, వేదాంతాచార్యుల వారు తదితరులు ఊంచవృత్తి అనగా భిక్షాటనను చేసేవారు. అహంకారముతో ఎత్తైన ఛాతిని కలిగి ఉండటం, మన ప్రవర్తనలో వినయమును కలిగి ఉండాలి. తలకెక్కినచో అహంకారం యొక్క అంశంలో వివరింపబడిన విధానం లాగానే ఉండాలి. అనగా ఎల్లవేళలా వినయ విధేయతలు కలిగి ఉండటం మంచిది. నెక్స్ట్, ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారుగా వేగంగా నడవరాదు. అలాగే పంచను పైకి మడిచి ధరించుట సమాజంలో అగౌరవప్రదంగా పరిగణించబడుతుంది. భగవంతుని గురించి మనం శ్రవణం చేసేప్పుడు అంటే బాగా విన్నప్పుడు మరియు భాగవతులను చూసినప్పుడు సహజమైన అనురాగముతో గొప్ప భావోద్వేషాలను అనుభవించాల్సి వస్తుంది. అలాగే మన యొక్క రోమాలు నిక్కపరుచుకొని ఉండాలి. అలాంటి భావం కలగకపోవడం ఒక దౌర్భాగ్యం. ఎంబెరుమాన్ స్వయంగా వారే తన భక్తుల గురించి వివరించేటప్పుడు 8 లక్షణాలను వివరిస్తారు. వాటిలో ఒకటి, వారి గురించి శ్రవణం చేసినప్పుడు దివ్యమైనట్టి అనుభూతులను అనుభవించడం. అలాగే భగవాన్ అన్నారు, నా భక్తులు ముఖ్యంగా ఈ 8 లక్షణాలను కలిగి ఉంటారు. అవి: 1, ఎంబెరుమాన్ యొక్క భక్తుల పట్ల నిరత లేని ప్రేమ. 2, ఎంబెరుమాన్ ఆరాధనలోని ఆనందాన్ని అనుభవిస్తూనే ఉండాలి. 3, స్వయంగా ఆమెయే లేదా ఆయనే ఎంబెరుమానాన్ని ఆరాధించుట శ్రేయస్కరము. అలాగే ఏ గర్వమును లేకుండా ఉండటం చాలా అవసరము. ఎంబెరుమాన్ గురించి శ్రవణము, ఆలోచన, చర్చలలో మిక్కిలి ఆసక్తిని కలిగి ఉండాలి. శారీరక స్పందన కూడా మనలో కలిగి ఉండాలి. అలాగే
ఎల్లప్పుడూ ఎంబెరుమాన్ దివ్యలీల గురించి ఆలోచించాలి. అలాగే ఎంబెరుమాన్ ఆరాధనకై ప్రతిఫలంగా తిరిగి ఏ ప్రయోజనాలను ఆశించరాదు. అటువంటి భక్తులు మ్లేచ్చులైనప్పటికీ వారు బ్రాహ్మణోత్తములచే, అలాగే కైంకర్యార్థులచే మరియు సన్యాసులచే, అలాగే పండితులచే ఆరాధ్యనీయులు, అంటే గౌరవింపదగిన వారు అవుతారు. అటువంటి వారు విద్వాంసుల నుండి జ్ఞానాన్ని పొందేందుకు అర్హులుగా పరిగణించబడతారు. ఆ జ్ఞానమును పంచిపెట్టేందుకు వారికి అర్హత స్వతసిద్ధంగా లభిస్తుంది. అదేవిధంగా ఒక శ్రీ వైష్ణవుడిని చూసినప్పుడు చంద్రుని చూసినటువంటి అనుభూతిని చెందాలి. చల్లని గాలిలా మంచి చందనాన్ని పెట్టుకున్న అనుభూతిని అనుభవించాలి. భగవాన్ మరియు భాగవతులకు దూరమైనప్పుడు బాధపడకుండా ఉండటం. నమ్మాళ్ళవారు వారి విరహ వేదనను తిరువాయ్మొഴി 8:2-1 నంగల్ వరివழை పదిగంలో పంచుకున్నారు. మనము ఆళవందార్ మరియు వారి శిష్యులైనటువంటి దైవవారి ఆండాన్ యొక్క సంఘటనను ఎల్లప్పుడూ గుర్తు తెచ్చుకోవచ్చును. ఆళవందారులు తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఆండాన్ చాలా అనారోగ్యం చెందుతారు. మళ్ళీ ఆళవందాలను చూసిన తరువాత మాత్రమే తిరిగి కోలుకుంటారు. అలాగే ఒకరి జ్ఞానం, భక్తి, వైరాగ్యం వారి రూపంలో స్పష్టంగా వ్యక్తం కావాలి. అటువంటి వ్యక్తిని చూడగానే సులభంగా అర్థం కావాలి. అలా ఉండకపోవుట తగనది. కూరత్తాళ్వారు గారి యొక్క చరిత్ర కథనంలో ఆళ్వారులను చూసిన వారు ఎవరైనా పరిశుద్ధులవుతారని చెప్పబడతారు. అలాంటివి వారి యొక్క లక్షణాలు వారి భౌతిక రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఊర్ధ్వపుండ్రాలు. పుండ్రము అనగా గీత, ఊర్ధ్వపుండ్రము అనగా నిలువు గీత. వైష్ణవానికి ఊర్ధ్వపుండ్రాలు, శైవానికి త్రిపుండ్రాలు ప్రసిద్ధం. ఊర్ధ్వపుండ్రాల నామం, త్రిపుండ్రాల విభూతి పెడతారు అడ్డంగా, రైల్వే గేట్ లాగా. పూర్వపు పుండ్రధారణ సంసార బంధం నుంచి తొలగిస్తుందట. పూర్వపుండ్ర నామాలు వంకర టింకరగా ఉండకూడదు. చూడటానికి సౌమ్యంగా, మనోహరంగా ఉండాలి. ముక్కు మొదలు నుంచి నుదుటి భాగం చివరి వరకు అటు ఇటు కనుబొమ్మల మీదుగా 2 పక్కల 1 అంగుళం వెడల్పు కలదిగాను, మధ్యలో అంతరాళం 2 అంగుళాల వెడల్పు ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. నుదురు 2 భుజాల పైభాగము అంటే మెడ వెనుక, వెన్నెముకల క్రింద, కంఠభాగం అనే 6 స్థానాలలోనూ, అలాగే పొట్ట మీద, పొట్టకు అటు ఇటు 10 అంగుళాల పరిమాణంలోనూ, బాహువులు వక్షస్థలం మీద 8 అంగుళాల ప్రమాణంతోనూ పూర్వపుండ్రాలను ధరించాలి. నామాల మధ్య ఉండేటువంటి అంతరాళంలో శ్రీ వైష్ణవులు ఏం చేస్తారు? కుంకుమను, వైష్ణవులు కుంకుమైతే శ్రీ వైష్ణవులు పసుపును అలంకరించుకోవాలి. పరమాత్మ మన శరీరంలో 6 చక్రాలు ఏర్పరిచారు, షట్చక్రాహ అంటారు. అవి మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, ఆజ్ఞాచక్రం మరియు సహస్రారం. చూశారు కదా? అంటే కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని కప్పుపుచ్చుకున్నట్టుకే తిలకధారణ. ఈ చక్రం గుండ్రంగా, నిలువుగా, అడ్డంగా
3 రూపాలతో సంచరిస్తూ ఉంటుంది. అందుకే తిలకాన్ని నిలువు 3 రేఖలు లేదా అడ్డంగా 3 రేఖలు లేదా గుండ్రంగా పెద్ద జంతువుగా ధరించవలెను. ఆజ్ఞ అంటే లక్ష్మీదేవి. కనుబొమ్మల మధ్య నివసించే లక్ష్మీదేవిని కుంకుమతో పూజించాలి. కావున కుంకుమ బొట్టు ధరించడం చాలా శ్రేయస్కరం. బొట్టు సమీపాన గంధం నారాయణుడి యొక్క సూచిక. ఊర్ధ్వపుండ్ర విహీనస్య శ్మశాన సదృశముఖం అని శాస్త్రం. అనగా ముఖాన బొట్టు లేకుండా శ్మశాన గ్రౌండ్ లాగా ఉండరాదు. పుండ్రహీన ముఖం దృష్ట్వా నచేలం స్నానమాచరేత్. అనగా బొట్టు లేని ముఖం, స్థిరత్వం లేనటువంటి మనస్సుకు నచ్చని విశేషాలు ఇవి మనం తప్పక పాటించాలి. కావున స్త్రీ పురుషులకి తిలకధారణ తప్పనిసరి. ఇక ఊర్ధ్వపుండ్ర ధారణ విధానం ఎలా ఉండాలో చెప్పబడుతుంది. సాధారణంగా వైష్ణవులు నిలువు బొట్టు పెట్టుకుంటారు. స్మార్తులు సైతం నిలువు బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. శృతి స్మృత్యుక్త మార్గేణ మృదాధారణ్యో యథా శృణువత్స విధానేన రుత్నాధారణరామయేత్ అనియో తెలియజేస్తున్నది. ఇలా శృతి స్మృతులు ఈ విషయాన్ని మనకు అందిస్తున్నాయి. స్మార్తులు ధరించేటువంటి ఊర్ధ్వపుండ్ర ధారణ విధానాన్ని ఈ గ్రంథం వివరించింది. స్మార్తులు మృత్తిక చేత, మట్టి చేత ఊర్ధ్వపుండ్రాన్ని, భస్మం చేత త్రిపుండ్రాన్ని ధరించవలసి ఉంటుంది. ఊర్ధ్వపుండ్రాన్ని ఎర్రని మన్నుతో కానీ, ఊర్ధ్వపుండ్రాన్ని ఎర్రమన్నుతో కానీ లేదా గోపీచందనంతో కానీ దిద్దుకొనవచ్చును. వైష్ణవులు పెట్టుకోగానే నిలువు బొట్టు ఏ ఏ సందర్భాలలో పదార్థాలతో తయారు చేయాలో, ఎలా పెట్టుకోవాలో నిర్దేశించే సూత్రము. వాసుదేవోపనిషత్తు అలాంటి కొన్ని నియమాలను తెలియజేస్తుంది. సాధారణంగా నుదుటి మీద నిలువ బొట్టు ధరించడమే ఆచారంగా మరి కనిపిస్తుంది మనకు. అలాగే శాస్త్ర ప్రకారం లలాటం, హృదయస్థానం, ఉదరం, కంఠం, బాహువులు 2 మొదలైన 12 స్థానాలలో 12 ఊర్ధ్వపుండం అంటాం. కారణం అదే. అది మనకి ఆచార్య పరంపర నుంచి కొనసాగుతూనే ఉందట. అలాగే వైష్ణవ సంప్రదాయాలలో కేశవనామాలతో కానీ, విష్ణు గాయత్రి మంత్రంతో కానీ, పుండ్ర ధారణ మంత్రంతో కానీ జరుగుతుంది. నల్లమన్ను శాంతికి చిహ్నము. అలాగే అది శాంతిని పెంపొందించేటువంటి రంగు, లక్ష్మీకరమని. అలాగే నల్ల మన్నేమో శాంతికరమని, ఎర్రమన్నేమో వశ్యకరమని, పచ్చమన్నేమో లక్ష్మీకరమని, మన తెల్లనటువంటి వాటిని శ్వేతవర్ణము అని పిలుస్తారు. వైష్ణవులు ధరించే నామాల పదార్థాలలో ప్రత్యేకించి శ్రీచందనము, కుంకుమ పువ్వులు కూడా ఉంటాయి. 2 కుంకుమ పువ్వు కూడా ఉంటుంది. కుంకుమ పువ్వు కూడా శ్రేయస్కరమైనదే. నామాలకు వాడబడే రంగు మన్ను కొండల మీద నుండి, నదుల నుంచి నేరుగా స్వీకరిస్తారు.
ఇళ్లల్లో ఉండే తులసి కోట మట్టి పడకుండా తిలకానికి ఉపయోగపడుతుంది. స్మార్తులు ధరించేటువంటి విభూతి అడ్డబొట్టు పట్టీలతోనూ పైన పట్టెను క్రింది పట్టెను అనగా రేఖలను జతపరిచేటువంటి అనామిక మధ్య వేళ్లతో ఎడమవైపుకు కానీ దక్షిణ వైపుకు కానీ కుడివైపుకు కానీ దిద్దాలి. మధ్య పట్టి అంగుష్టముతో మధ్య పట్టెను కుడివైపు నుంచి ఎడమ వైపునకు దిద్దాలి. ఇది త్రిపుండ ధారణ చేసేటప్పుడు స్మార్తులు చేశారు. అప్పుడేం చెప్పాలి? శ్రీకరం చ పవిత్రం చ లోకే వశీకరం పురాణం వశీకృతో భస్మత్రైలోక్య పావకం అనే శ్లోకాన్ని చదవడం మంచిది. కొందరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి చదువుతారు. ఏదైనప్పటికీ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య సర్వేశ గురు ఆచార్య సరికృతాయాస్తు మంగళం.